కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో శ్రీ వీరాంజనేయ కళా బృందం కళాకారుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గ్రామ ప్రజలకు మహా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమిని పండుగను పురస్కరించుకొని 3 రోజుల పాటు ప్రదర్శించిన చిరుతల రామాయణం నాటక సన్నివేశం మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకునే విషయం తెలిసిందే. 3 రోజుల పాటు జరిగిన చిరుతల రామాయణంలో సీతా స్వయంవరం, రావణ వ్యధ, శ్రీరాముల వారి పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీరాముడి వేషధారణలో చందమైన సంపత్ యాదవ్, దశరుడి వేషధారణలో చందమైన మల్లయ్య, లక్ష్మణుడి వేషధారణలో చందమైన శ్రీనివాస్, నక్క ఓదేలు, సీత పాత్రలో తదితరులు తమ వేషధారణతో ఆకట్టుకున్నారు. దశాబ్దాల కాలంగా కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా పలువురు హాజరై ప్రాచీన కళలను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలిపారు. రామాయణం, మహాభారతం మానవ జీవితంలో భాగమని, ఇలాంటి కళలను చరిత్ర, భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి నాటకాలకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళా బృందం అధ్యక్షుడు గోనెల తిరుపతి, కార్యదర్శి మోరపల్లి సంపత్ రెడ్డి, చందమైన సంపత్ యాదవ్, నక్క ఓదేలు, చందమైన శ్రీనివాస్, చందమైన మల్లయ్య, చందమైన బాలయ్య, పింగిడి సంపత్ రెడ్డి, నాగరాజు, పింగిలి అభిలాష్ రెడ్డి, కాటం సంపత్ రెడ్డి, సామంతుల రమేష్, కాటం హనుమంతరెడ్డి, కయ్యం రవీందర్, జీల రేవంత్, బండారిపల్లి వెంకటేశం, నక్క ఓదేలు యాదవ్, అశోక్, హనుమన్ల కనకారెడ్డి, జంగ రమణారెడ్డి, నల్లాల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని తమ తమ పాత్రల్లో జీవించారు. లంబాడిపల్లె గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఇది ఎందుకు అంటే మొన్న మంగళవారం లాస్ట్ రోజు వరకు రామాయణం అయిపోయింది. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాం. ఈరోజు ఆదివారం, రేపు బాగుండేది ఎవరు ఎట్లా ఉద్దేశంతో సోమవారం కదా అన్నదాన కార్యక్రమం ఆదివారం రోజున జరుపుకోబడ్డది. ఇది లంబాడిపల్లెలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి లంబాడిపల్లెలో దాదాపుగా ఎప్పుడు కానీ ఈనాడు కాదు, ఆనాడు కాదు, ఏనాడు కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా వెనుకాడే ప్రసక్తే లేదు అనే ప్రస్తావన లంబాడిపల్లె ఒక గ్రామానికే చెల్లుతుంది. చుట్టుపక్కల గ్రామాల తగ్గేదలే పుష్పాన్ని అంటుకుంటారు మా గ్రామ ప్రజలు. కాబట్టి దీనిని మా గ్రామాన్ని చూసిన మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా అన్ని గ్రామాలు ఏనాడో మరిచిపోయిన వాటిని మళ్ళీ బయట తీసిన పాతకాలం నుంచి బయట తీసే ఈ మన కళ అనేది బయటకు తీయడం అనేది ఫస్ట్ లంబాడిపల్లె నుంచే స్టార్ట్ అయింది. దాదాపుగా లంబాడిపల్లె తర్వాతనే మళ్ళీ మిగతా గ్రామాల మొదలైంది. ఎప్పుడైనా చూసుకోవాలి మీ డేట్ల ప్రకారం చూసుకున్నా కానీ లంబాడిపల్లె స్టార్ట్ అయిన తర్వాతనే మిగతా గ్రామాలలో స్టార్ట్ అయినాయి. కాబట్టి లంబాడిపల్లెకు ఉన్నంత ప్రాధాన్యత ఇంతవరకు ఎక్కడ కానీ ఏ చరిత్రలో కానీ లేదు. ఇటువంటి పల్లె, ఈ పల్లె ప్రజలు
ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మా లంబాడిపల్లె ప్రజలు ఎన్నిక ముందు ఆడే ప్రసక్తే లేదు అని ఇంకా కూడా మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ మీరు ఇంకేదైనా ఇది ఇంకేదో బ్రహ్మంగారి అది బాధపడిపోయింది చాలా రోజులే అంటారు. సరే, దాన్ని కూడా కొంచెం ఆలోచిస్తారా మేము కూడా. ఇప్పుడే జరిగింది రామాయణం కాబట్టి బ్రహ్మంగారి కూడా త్వరలోనే చేయాలని అనుకుంటున్నాం. దానికి కూడా విధి విధానాలు రూపకల్పన చేసి చేద్దాం. కానీ కాకపోతే ఏంటి అంటే మొన్ననే జరిగింది కదా, ఇది కొంచెం విసిగిపోతున్నాయి మన ఆలోచనతో ఆలోచిస్తున్నాం. బ్రహ్మంగారి కూడా సెకండ్ రౌండ్ వేసే ఆలోచన కూడా ఉంది. లంబాడిపల్లె ప్రజలకు మా యొక్క కళాకారుల తరఫున వారికి ఎన్ని విధాల మేము నమస్కారాలు చేసినా చాలా తక్కువే. ఎందుకు అంటే ఒకనాడు లంబాడిపల్లెను బ్రహ్మంగారి పంతులు ఆయన ఏమన్నాడు అంటే, లంబాడిపల్లె ఇది లంబాడిపల్లె కాదు, ఇది రత్నాలపల్లె అని పేరు పెట్టి వేయండు బ్రహ్మంగారి పంతులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పేరును లంబాడిపల్లె ప్రజలు మర్చిపోతలేరు. దాన్ని కూడా మేము అనుగుణంగానే మెలుకుంటున్నాం. ఈ లంబాడిపల్లె ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.